మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? మీ పిల్ల ఎంతమంది పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఏంటి? మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగ పిల్లలే. ఒక బాబు 4th క్లాస్, ఒక బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరికి పడినాయి. అలాగే మీ అక్కయ్య వాళ్ళు అంటే మీరు కలిసి ఉండే కుటుంబం అని చెప్తున్నారు. వాళ్ళకు ఆ పిల్లలకి కూడా పేర్లు ఉన్నాయి అంటున్నారు. పేర్లు ఉంటే ఖచ్చితంగా పడతాయేమో. వాళ్ళు ఎంతమంది పిల్లలు? ఈ పిల్లలకి ఇలా డబ్బులు అంటే తల్లిదండ్రులు కొంచెం ఆర్థికంగా భరోసా ఇచ్చే విధంగా చంద్రబాబు గారు ఈ డబ్బులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఎలా ఉన్నాయంటే స్కూల్ ఓపెన్ చేసే టైంలో పడ్డాయి కాబట్టి కొంచెం బుక్స్ వాటికి ఉపయోగపడుతున్నాయండి. సంతోషంగానే ఉంది. అమ్మ మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఏం చదువుకుంటున్నారు? ఇద్దరు మనవలండి మాకు. మా పాప గారు అమ్మాయి అబ్బాయి. బాబు 4th క్లాసు, పాప 6th క్లాసు. ఇద్దరికి పడ్డాయమ్మా? ఇద్దరికి పడ్డాయండి. ఏం చేస్తుంటారమ్మా మీ మనవడు మనవరాలు? చదువుకుంటున్నారండి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటున్నారు? వాళ్ళ నాన్నగారు చనిపోయారండి, వాళ్ళ అమ్మ జాబ్ చేస్తారు. అంటే ప్రైవేట్ ఉద్యోగం ఏమన్నా? ఆవిడకి ఈ సమయంలో ఈ డబ్బులు ఉపయోగమే కదమ్మా? అవునండి. 26,000 పడ్డాయండి. చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పినట్టుగా ఆయన డబ్బులు వేయడం మంచిదేనంటారమ్మా? మంచిదండి. మరి ఉపయోగపడతాయనే కదా దేనికన్నా పడేది. ఇప్పుడు లేనంటి వాళ్ళకి ఇప్పుడు అవి ఉపయోగమే కదండి. ఇప్పుడు లేబర్ కంటే ఇప్పుడు అది ఉపయోగమే కదండి దేనికైనా. ఫస్ట్ లో అంతా అట్లాగే అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం వేస్తారేంటిలే అని. ఇప్పుడు వేసిన తర్వాత నమ్మకం వచ్చింది కదా, దేనికైనా ఇంకొకసారి కూడా అట్లాగే నమ్మకం వస్తుంది ఎవరైనా. పెంచాడు, 7,000 ఇచ్చారు, తీసుకున్నాం. మా వారికి కూడా చేశారు, అందరికి చేశారు. అది చేసినట్టు చెప్తాం కదండి, చేయలేదని చెప్పం కదా. అంతకుముందు రోడ్లు బాగాలేదులేండి, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చేస్తారులే. అన్న మీరు ఏ పని చేస్తారు ఏంటి? తల్లికి వందనం పడిందా? ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు? అన్న పిల్లలు అయితే 3 అన్న. మేమైతే కాగితాలు ఏరుకుంటాం, మామూలు చెత్త కాగితాలు ఏరుకునే వాళ్ళం. పిల్లలు బాగా 3 పిల్లలు చదువుకుంటున్నారు. 3 పిల్లల్లో 2 పిల్లలు పడ్డాయి, ఓ పిల్లవాడు బల్ల. సచివాలయం వెళ్ళి చూశాను, సచివాలయం పేరులో 3 పేరు ఉన్నాయి. లిస్టులో ఓ పేరు వచ్చింది, పిల్లోడి 3 పేరు వచ్చినాయి. పడుద్దని చెప్పారు, పడుద్దమ్మా అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి మేము వచ్చేసాము. ఇంక పర్లేదన్న. 3 పిల్లలు కదా, 13,000 రూపాయలు చొప్పున 39,000 రూపాయలు. అంటే ఆ పిల్లలకి మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అంటే గతంలో కేవలం ఒక్కరికి మాత్రమే 15,000 అని చెప్పి చివరిలో 13,000 వేసాడు ఆయన. అవునన్నా, నా పిల్లల కన్నా ఏదో ఒకటి పిల్లలకు దేనికో దానికి పనిచేస్తాయని పిల్లలకన్నా. అది మొన్నదాకా పిల్లలకి ఫంక్షన్ చేసాం, ఏదో ఇది దీనిలో అప్పులో ఉప్పులో కట్టుకుంటాం, ఓ తీరుతాయి పిల్లలకి అనేది, ఓ భాగ్యాన్ని తీరుద్దని చెప్పి వేసారు. అది పాప పేరున బ్యాంకులో వేసుకుంటాను, పాపకి ఉపయోగపడతాయి డబ్బులు. పెళ్లికి అదేనా మంచిగైనా చెడుకైనా. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇలా ఆలోచించి చేయడం మంచిదేనంటారా? మంచిదేనన్నా. ఏం చదువుతున్నారమ్మా మీ పిల్లలు? ఏం చదువుతున్నారు? మా పాప 9వ క్లాస్ కి వెళ్తుంది. 9కి వచ్చింది ఇప్పుడు. రెండో పాప బాబేమో 5 చదువుతున్నాడు. రెండో బాబేమో 3వ క్లాస్ లోకి వెళ్ళి 3 పిల్లలకి ఈ రోజు 3 పిల్లలకి డబ్బులు వస్తున్నాయి. సంతోషమేనమ్మా? సంతోషమేనన్నా, సంతోషం. అదే ఒక్కళ్ళకే పడితే అప్పుడు ఎలా ఉండేదమ్మా? ఒక్కళ్ళకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో, అప్పుడు ఎలా ఉండేది అంటారు? అప్పుడు కూడా పాపకే చదివామన్నా, 15,000 రూపాయలు కూడా పాపకు చదివాం, ఒక పాపకు పడి. ఇప్పుడు ముగ్గురికి కొంటాం అన్న. ఏది కొనాలన్నా ఇప్పుడు 3 కొంటాం. సైకిల్ కానీ ఏదైనా పిల్లలకి. బాగానే ఉందన్న. మీరు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు? అందరూ చదువుకుంటున్నారా? తల్లికి వందనం పడిందా? పడిందండి. మేము కూలి పని చేసుకుంటాము. 3 పిల్లలు నాకు. తల్లికి వందనం పడింది, 3కి పడింది. మీ వారు ఏం చేస్తారమ్మా? మా వారు కూడా కూలి పనే చేస్తారు. ఎంత డబ్బులు పడ్డాయి? 39,000 పడ్డాయండి. 39,000 వచ్చింది. అమ్మ సంతోషమేనా? అంటే ఆ చంద్రబాబు గారు ఆయన ఆ రోజున చెప్పినట్టు ప్రతి పిల్లాడిని చదివించుకోవాలి, ప్రతి తల్లికి చదువు అనేది భారం కాకూడదని చెప్పి ఈ రోజున ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం అనేది సంతోషమేనమ్మా? చాలా సంతోషంగా ఉందండి. చంద్రన్న అనుకున్నట్టు ప్రతిదీ చేస్తారని నమ్మకం ఉంది, చేయాలని కోరుకుంటున్నాను. తల్లి వందనం పడితే మాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కూడా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన ఖచ్చితంగా ఈ పథకం అమలు చేయాలి అని ఆయన చెప్పడం కానీ, లోకేష్ గారి పనితీరు కానీ బాగుందండి. లోకేష్ అన్న గారు కూడా బాగుంది.
ఈ రోజున ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది, సంతోషమేనా అన్న? సంతోషమే అండి, సంతోషం. ఏం చదువుతున్నారు పిల్లలు? ఏం చదువుతున్నారు పిల్లలు? ఈ పాప 1వ తరగతి, ఈ పాప 6th క్లాసు, ఈ పాప 4th క్లాస్. సో ముగ్గురికి కలిపి ఎంత డబ్బులు వచ్చినాయి? ముగ్గురికి కలిపి 39,000 వచ్చింది. సో ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు ఈ డబ్బులు మీకు? చదువుకే ఉపయోగించుకున్నాం. అంటే స్కూల్లో ఆల్రెడీ ఇప్పటికే యూనిఫామ్లు కానీ పుస్తకాలు నోట్బుక్స్ అన్ని స్కూల్లోనే ఇస్తున్నారు కదా? వస్తున్నాయండి, ఇస్తా అని చెప్పారు. సన్న బియ్యంతో భోజనం కూడా ఈ ప్రభుత్వంలో ఈ మొన్న స్కూల్స్ బిగిన్ అయిన దగ్గర నుంచి కూడా సన్న బియ్యంతోనే భోజనం పెడుతున్నారని చెప్పన్నారు. తెలుసా సార్ మీకు? మీరు ఒకసారి స్కూల్కి వెళ్ళండి అమ్మా, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారో లేదు తెలుస్తుంది. మొత్తం మీద ఏం చెప్తారన్న సీఎం గారికి కానీ లేకపోతే లోకేష్ గారికి కానీ విద్యాశాఖ మంత్రిగా ప్రతి ఒక్క పిల్లకి ఈ రోజున తల్లికి వందనం పడాలి అని చెప్పి ఆయన కోరుకున్న విధంగా అందరికీ కూడా డబ్బులు వేస్తున్నారు. ఏం చెప్తారు సీఎం గారికి? ఏం చెప్తారు? విద్యాశాఖ మంత్రి అంటే ఇంతకుముందు జగన్ గారు ఒక పాపకే వేసేవారు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ముగ్గురు పాపలకి 39,000 మాకు అకౌంట్లో పడినాయి. మాకు మేము చాలా ఆనందంగా పెడుతున్నాం.